గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మనకి నవరాత్రులు వస్తే దేవి అమ్మవారి మాలలు ఎత్తారు. ఇక సంక్రాంతి ముందు అయ్యప్ప స్వామి మాలలు కూడా మస్తు కఠిన ఉపవాస దీక్షలతో వేస్తుంటారు. ఆ శబరిమలకి వెళ్ళి మరి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇది కూడా మనందరికి తెలుసు. కానీ బాన్స్వాడ జ్ఞాన సరస్వతి అమ్మవారి గుళ్ళ మాత్రం సరస్వతి అమ్మవారి దీక్షల్లో ఉంటారు. అమ్మవారి మాలను కూడా వేస్తారంట. సో ప్రజెంట్ అయితే నేను బాన్స్వాడలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి దగ్గర ఉన్నా. సో ఒక్కసారి మనం చూస్తుంటే కూడా ఈ అమ్మవారు చాలా ప్రత్యేకం. సో బాన్స్వాడలో కొలువుదీరిన అమ్మవారు ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవిగా పూజలు అందుకోబట్టి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. చిన్న బాసరగా కూడా ఈ అమ్మవారి గుడికి పేరుంది. సో ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడదాం మనం దీక్షలో ఉండే అమ్మవారి భక్తులతోటి. అమ్మ మీ పేరేంటి? నా పేరు ఉమా దత్తాత్రేయ జావూర్కర్. సో అమ్మవారి దీక్షలో ఉన్నారు మీరు. సో ఇది మొదటిసారి వేయడం, గతంలో ఎప్పుడైనా చేసిరా? 17 సంవత్సరాలు అయింది నేను ఇస్తున్నాను. 17 సంవత్సరాలు. సో తొలుత వెయ్యాలని అసలు ఎట్లా సంకల్పం చేసుకున్నారు మీరు? నేను చాలా కష్టాలలో ఉన్నానమ్మా. నా కష్టాలు చెప్పరాని కష్టాలు, నేను మాటలలో చెప్పలేని మాలలు ఇప్పుడు. కాబట్టి నేను అన్ని కష్టాలలో, కానీ ఎప్పుడైతే ఈ మాల నా మెడలో పడ్డదో, నా భర్త మెడలో పడ్డదో, అప్పటి నుంచి మా జాతకమే మారిపోయిందమ్మా. ఇంకా అసలు మేము ఈ పూటకు భోజనం చేయగలుగుతామా అనే టెన్షన్ లో ఉన్నాము. అటువంటిది ఇవాళ నా 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నేను నా సొంత ఇంట్లో ఉన్నాను. మా ఆయన అడ్వకేటు. ఇప్పుడు ఈ మాత దయతోని చాలా బాగా అయినాము. కానీ అనుకోకుండా 2 ఇయర్స్ బ్యాక్ మా ఆయనకు పెరాలిస్ అటాక్ వచ్చింది. నాకు లంగ్స్ లో వాటర్ వచ్చినాయి. నేను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ని. అంత టెన్షన్ లో ఉండగా కూడా నేను ఆ తల్లిని మరవలేదు. నాకు లేచి నిలబడ రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను తల్లాడుకుంటూ 1-2 సార్లు వచ్చి అమ్మవారి దగ్గర కూర్చొని చాలా ఏడ్చిన, చాలా మొరపెట్టుకున్నా. తల్లి నువ్వు నేనేం పాపం చేసినా, నాకు ఎందుకు ఇంతగా ఇది చేసినావు? డాక్టర్లు అయితే అసలు మీరిద్దరు లెవ్వరు అని చెప్పేసింది. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఆ అమ్మ నన్ను బయటకు తీసింది. అమ్మ ఆ అమ్మకు నేను ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పలేను. ఏ రకంగా నేను అసలు నా కన్న తల్లి కూడా నాకు అంత చేయలేదు. ఆ అమ్మవారు కన్న తల్లి కంటే మించిన దైవము. మరి ఆ తల్లికి నేను 1000 కోటి దండాలు తల్లి. ఓకే, ఇప్పుడు మీ మెడలో అయితే అమ్మవారి మాల చూస్తున్నాం. ఎన్ని రోజులైందమ్మా ఇవాళ కేసు? మాల ధరణ ఎక్కడ జరుగుతుంది అండ్ దాంతో పాటు మాల విరమణ. ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి మాలలు వేసిన వాళ్ళు అయితే ఇక్కడే గుళ్ళలే వేసుకుంటుంటారు. కానీ విరమణ మాత్రం ఖచ్చితంగా శబరి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామిని మాల విరమణ చేస్తారు. మరి ఈ సరస్వతి అమ్మవారి మాల వేసుకునేటప్పుడు ఎక్కడ వేసుకుంటుంటారు, ఎక్కడ విరమణ చేస్తుంటారు? మాల వేసుకునేటప్పుడు మా చర్యాల స్వామి, గురుస్వామి చర్యాలలో ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాలలు వేసుకుంటాము. కాకపోతే ఇక చేత కాని వాళ్ళు, చిన్న పిల్లలు, వాళ్ళంత దూరం, ఇప్పుడు మేము ఇంత స్ట్రగుల్ అయ్యి వేసినాము, మేము అంత దూరం వెళ్ళలేము. అటువంటిప్పుడు మాకు ఇక్కడ సంతోష్ శర్మ గారు వేశారమ్మా. ఇంకా విరమణ మేము ఇరుముడి ఇక్కడ బాన్స్వాడలో ఇరుముడి కట్టుకొని మా ఇరుముడి నెత్తిపై తీసుకొని మేము బాసరకు వెళ్తాము. బాసరకి అక్కడ చాలా మంది బాన్స్వాడ ప్రజలు 400 పైన జనాలు బాసర్కి ఇక్కడ నుంచి పాదయాత్రతో వెళ్తారు. స్వాములు చాలా 90% స్వాములు ఇరుముడి నెత్తిపైన తీసుకొని వెళ్తారు. అక్కడ బాసర్కి వెళ్ళిన తర్వాత అక్కడ గంగా స్నానం చేసి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి ఇరుముడితో దర్శనం చేసుకున్న తర్వాత మా గురుస్వామి చర్యాల నరసింహాచారి స్వామి మాకు అక్కడ మా ఇరుముడి తీస్తారు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి తెల్లారుజామున వసంత పంచమి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ హోమం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బాన్స్వాడకు వచ్చేస్తాము. బాన్స్వాడకు వచ్చినాక బాన్స్వాడ అమ్మవారి ఉయ్యాల పాటు ఉంటదమ్మా. సో ఇప్పటి వరకు మనం మాల ధారణ, విరమణ ఎక్కడెక్కడ చేస్తారో విన్నాం. అసలుకి ఈ మాలలో ఉన్నప్పుడు ఎట్లాంటి దీక్ష పాటిస్తుంటారు? సో అట్లాంటివి కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో ఈ మాలలో ఉన్న 41 రోజుల పాటు ఎట్లాంటి నియమాలు ఉంటాయి? శ్రీ 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 మంగళగిరి నరసింహమూర్తి చర్యాల స్వామీజీ వారు 1993వ సంవత్సరం నుంచి ఇక్కడ సరస్వతి దీక్షలని మరి మాకు పరిచయం చేశారు ఈ ప్రాంతానికి. నా పేరు డాక్టర్ కోత్వాల్ తుకారాం. గిరిరాజ్ ప్రభుత్వ పీజీ సెంటర్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ బాన్స్వాడ స్వగ్రామం మాది. నేను డ్యూటీలో ఉన్నప్పటి నుంచి కూడా 2005లో అమ్మవారు ఇక్కడ స్థాపన అయ్యారు. 2005 నవంబర్ 20 తారీఖున అమ్మవారు ఇక్కడ
స్థాపన అయ్యారు. అంతకు ముందు 93 నుంచి శారద దీక్షలు చేసిన తర్వాత 12 సంవత్సరాలు కఠినంగా దీక్షలు చేశాం మేము. సొనంగారి హనుమాన్లు అని ఒక దీక్షాస్వామి, శారదా దీక్షాస్వామి, అమ్మవారి ఇక్కడ వెలిసే వరకు నేను చెప్పులేయను, కాళ్ళకు చెప్పులేయకుండా తిరుగుతానని చెప్పి ఆయన శపథం చేసి దీక్ష మరి పట్టి చేశారు. ఆయన గతించిన సంవత్సరమే అమ్మవారి ఇక్కడ మరి వెలయడం ముదావాహము. మేము దీక్షలలో ముఖ్యంగా మా డ్రెస్ కోడ్ తెలుపు, తెల్ల వస్త్రాలు ధరిస్తాం. తర్వాత మిగతా దీక్షలకు, మా సర్వ దీక్షలకు ఒక భిన్నమైనటువంటి భిక్షాటన ఉంటుంది. మాధవకారి ఇల్లు తిరుగుతూ మేము భిక్షాటన చేస్తాము. మాకు ఎవరైతే భిక్షకి పిలుస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మా పీఠం ఇక్కడ పెట్టుకుంటాం గుడిలో. ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం 34వ సంవత్సరం మాలాధారణ, 34వ సంవత్సరం మేము మాలలు వేయబట్టి ఆ గురువు గారి యొక్క పర్యవేక్షణలో. అయితే ఇక్కడ వసతులకు కానీ మిగతా అంశాలకు కానీ మరి ఆలయ ధర్మకర్త మరి ఎట్లాంటి నియమం ఉంటది మీకు? సో ఉదయం నుంచి రాత్రి వరకు ఎట్లాంటి నియమాలు ఉంటాయి మీకు? ఉదయం మేము 4 గంటలకే నిద్రలేస్తాం. లేచిన తర్వాత శుభ్రత స్నానాదులు చేసుకొని ఇక్కడ జపంలో కూర్చుంటాం అమ్మవారికి ఎదురుగా. ఉదయమేమో తూర్పు దిశకు ముఖం చేసి జపం చేస్తాం. ఎవరైతే మా గురువు గారు మంత్రోపదేశం చేశారో అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని, ఆ మూల మంత్రాన్ని జపం చేస్తూ మేము జపం చేస్తాం. ఉదయం పూట తూర్పు దిశగా, సాయంత్రం పూట అమ్మవారికి పడమ దిశగా అమ్మవారిని చూస్తూ మరి మేము గురుస్వామి చెప్పినటువంటి దీక్షని. దాదాపు ఎన్నో సంవత్సరం ఇది మీరు ఇలా మాల వేయడం? 11 సంవత్సరాలు. తొలుత మీరు వేయాలనే సంకల్పం ఎట్లా చేసుకున్నారు? ఎట్లా అంటే మేము ఇది 93లో ప్రారంభమైంది. మేము 98, 99లో ప్రారంభం చేశాము. మాకంటే ముందు సీనియర్ స్వాములు మరి ఇట్లా ఎందుకు వేస్తున్నారు ఏం కదా అని అడిగితే ఇది సరస్వతి దీక్ష మాల, మరి ఇట్లా మాధవకారి అంటే కంపల్సరీ మాధవకారి, ఇది బాసర్లో కూడా కంపల్సరీ మాధవకారి చేస్తారు, రోజు కూడా చేస్తారు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా మీరు మా గురుస్వామి చేరాల ఆయన గురు నరసింహమూర్తి గారు మీరు కూడా మాధవకారి చేయాలని చెప్పేసి వాళ్ళు అంటే మేము ఎన్ని ఇల్లు చెప్తే అన్ని ఇళ్ళ దగ్గర పోయి మాధవకారి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మవారి దగ్గర పీఠం దగ్గర పెట్టి మేము తింటాం అన్నమాట. సో మెయిన్ గా ఈ దీక్ష నియమాలు ఏంటి? అన్ని మాలల కంటే ఈ యొక్క మాల డిఫరెంట్ అని ఇందులో స్పష్టంగా చెప్పాలి అంటే అన్ని మాలలలో ప్రొద్దున స్నానం చేసి పూజ చేసుకొని మధ్యాహ్నం భిక్ష, తర్వాత నైట్కి అల్పాహారం ఉంటుంది. కానీ ఇందులో అలా ఉండదు. జస్ట్ మధ్యాహ్నం భిక్షనే, నైట్కి అల్పాహారం అనేది ఉండదు. అతి కష్టంగా ఉండాలి. యాక్చువల్ ఇది దీంట్లో ఓన్లీ సప్పడ పప్పుతోటి, ముద్ద పప్పుతోటే తినాలి. కానీ ఇక్కడ కొన్ని కరోనా కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఆ నియమాన్ని కొంచెం కఠినంగా ఉన్నదాన్ని సవరించి దాన్ని మళ్ళీ ఇప్పుడు కొన్ని కూరగాయలకు అని చేశారు. అంతకుముందు వచ్చేసి చాలా కష్టంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మా మెయిన్ జపం, ఈ జపం ఎంత చేసి అమ్మవారు అంత కనికరిస్తారు అని చెప్పేసి మాకు ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా ఈ జపాన్ని వదలకుండా ఉంటాం మేము. ఇది అతి కష్టమైంది. మనం కూర్చుండాలంటే ఒక దగ్గర 10 నిమిషాలు ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ఇందులో మాత్రం 45 నిమిషాల నుంచి 1 అవర్ దాకా కూర్చుంటాం. అమ్మవారు కనికరిస్తుందా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తుందా అమ్మ తల్లి జగన్మాత ఎక్కడున్నావు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ నిద్రలో వస్తుందా, ఎప్పుడు వస్తుందా, కూర్చున్న టైంలో వస్తుందా, కూర్చున్న పక్కకే వస్తుందా అని ఎప్పుడు వస్తుందా అమ్మ తల్లి అని జగన్మాత కనికరించు అమ్మ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఇంత కఠినంగా ఉంటాం. ఏ మాలలో కూడా ఇంత కఠినంగా ఉండదని అనుకోండి. సో ఇది విద్యా సరస్వతి వీణాధారిణగా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారి దీక్షకు సంబంధించి అండ్ దాంతో పాటు 41 రోజుల పాటు స్వాములు మాతలు అమ్మవారికి దీక్ష సమయంలో నియమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఇక్కడ నేను చెప్పిన కదా ముందుగానే కొంతమంది 11 రోజులు, కొంతమంది 21 రోజులు, కొంతమంది 41 రోజులు మండల దీక్షలు చేస్తారండి. సో కొంతమంది మహిళలకు సౌలతులు ఉంటాయి చేయడానికి, కొన్ని రోజులు గుడికి కూడా మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో అందుకనే అట్లాంటి వాళ్ళు 11 రోజుల దీక్షలు చేస్తుంటారు. ఇక చిన్న చిన్న పిల్లలకు కఠిన ఉపవాస దీక్షలు ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటారో లేదో అని కనీసం వాళ్ళకి 21 దీక్షలు ఉంటాయి. లేదు అమ్మవారిపైనే ధ్యాస పెట్టి కంప్లీట్ గా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే వరకు, తమ కోరికలు తీరే వరకు ఖచ్చితంగా దీక్షలో ఉండాలి అనుకునే వాళ్ళు దాదాపు 41 రోజుల పాటు సరస్వతి అమ్మవారి దీక్షలు చేస్తుంటారు అనమాట. సో ఇది
బాన్స్వాడ జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి ప్రత్యేకతతో పాటు ఇక్కడ అమ్మవారి దీక్షలకు సంబంధించి మాలాధారణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్ తో కావ్య, బాన్స్వాడ నుండి.